GoNat 2025, 13th and 14th of September, SS Convention, Shamshabad. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి మోటివేషనల్ స్పీకర్ అండ్ అడ్వకేట్ ఉషశ్రీ. సో ఉషా, ప్రతి ఒక్కరూ లైఫ్లో సక్సెస్ అవ్వాలి అనే పాపం చాలా కష్టపడతారు, కానీ చాలా తక్కువ మంది ఆ సక్సెస్ రేట్ని తీసుకుంటూ ఉంటారు అనమాట. ఏమన్నా అంటే కిస్మత్. నువ్వు ఎంత బాగా కష్టపడి చదివినా, నువ్వు ఎంత కష్టపడి తిరిగినా, పొద్దున నువ్వు నిద్రాహారాలు మానుకొని పని చేసినా కొంతమంది అక్కడే ఆగిపోతూ ఉంటారు. వాళ్ళలో గ్రోత్ ఉండదు. కొందరైతే ఆడుతూ పాడుతూ చేసుకున్న ఒక స్టేజ్కి ఎదుగుతారు. కష్టపడే వాళ్ళు ఎదుగుతారు తక్కువ మంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, పక్కన ఉంటారు కొంతమంది ప్రధానికి తప్పులు పడుతూ వాళ్ళని ఇంకా లైక్ చెప్పాలంటే నిరాశ నిస్పృహలకు వాళ్ళని గురి చేస్తూ ఉంటే నిజంగా వాళ్ళు సక్సెస్ వైపు ఎలా వెళ్ళాలి? సో రాధా, ఇక్కడ ఆన్సర్ నీకు ఎలా కావాలో చెప్పు. ఎందుకంటే ఐ వేర్ లాట్ ఆఫ్ హ్యాట్స్. ఎప్పుడైనా సరే ఒక కోణంలో చూసి ఒకలాగే మాట్లాడితే రిజల్ట్ వస్తుంది అనేది నేను నమ్మను. ఓకే, జీవితం అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు అడిగిన దానికి ఏం కనిపిస్తుంది నీకు? కప్పు, ఇంకా ఒక గ్లాస్ లాగా, ఇంకేం కనిపిస్తుంది? పక్కన డిజైన్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా. సో దీనికి ఒక హోల్ ఉంది, దీనికి ఒక హ్యాండిల్ ఉంది అంట నేను. నీకేం కనిపిస్తుంది? నాకు కనబడట్లే. నేను ఉంది అంట. అసలు నేను దాని వల్లే ఈ కప్పు నీకు కనిపించేలా చేయగలుగుతున్నాను ఇట్లా, లేకపోతే అసలు లేదంట. నీ వైపుకి వచ్చి చూస్తే నాకు కనిపిస్తుంది కదా కప్పు హోల్. సో ఒక కోణంలో అండ్ ఇప్పుడు కూడా కనిపించట్లే కదా. అట్లా కాదు రాదా, ఇట్లా అని చెప్తా. ఇప్పుడు లైట్ గా కనిపిస్తుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు లేదు. ఇప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకి ఇప్పుడు ఏ కోణంలో చెప్పాలో చెప్పు. సో దీనికి కపుల్ ఆఫ్ కోణాలు ఉన్నాయి ఇప్పుడు నీకు అర్థమైంది. ఓకేనా? కరెక్ట్. సో చాలా మంది పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు, మంచి కామెంట్లు పెడతా ఉంటారు, అసహ్యమైన కామెంట్లు పెడతా ఉంటారు. ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. బట్ నేను చెప్పే ప్రతి దాంట్లోనూ రియాలిటీ చెక్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషి స్వార్థపరుడే. ఎండ్ ఆఫ్ ద డే ఆడు సుఖంగా సంతోషంగా ఉండడానికి ఏమైనా చెయ్యాలి, చేస్తాడు, చెయ్యాల్సి వస్తుంది. తన సుఖాన్ని సంతోషాన్ని వదిలేసి పక్కన వాళ్ళ కోసం ఆలోచించి బతికే ఎరా నుంచి మనం బయటకు వచ్చేసాం. ఇది నువ్వు ఒప్పుకుంటావా? ఖచ్చితంగా. సో నువ్వు అడిగిన ప్రశ్న మళ్ళీ అడుగు, చెప్తా. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఎన్నో ఆటంకాలు వస్తాయి. ముఖ్యంగా బాగా తెలిసిన వాళ్ళు నిరాశ నిస్పృహలకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఎన్నన్నా సరే, ఎవరు ఏమనుకున్నా సరే సొసైటీ నార్మ్స్ కి కట్టుబడకుండా చాలా మంది యంగ్స్టర్సే కాదు, ఓల్డ్స్టర్స్ కూడా చాలా మంది బయటకు వచ్చి వాళ్ళ స్వతంత్రం కోసం, వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ ఎబిలిటీ టు లివ్ పీస్ఫుల్లీ కోసం, ఇంకా మాట్లాడాలంటే వాళ్ళ ఎబిలిటీ టు ఎక్స్ప్లోర్ దెమ్సెల్వ్స్ కోసం, వాళ్ళ ఎబిలిటీ టు ఎక్స్పీరియన్స్ ప్లెజర్ కోసం రకరకాలుగా కష్టపడుతున్నారా లేదా? మనం చూసే కేసులు, కాలమాన పరిస్థితులు. ఈ ప్రాసెస్ లో ఇదివరకన్నా దెప్పుడు ఎక్కువ వద్ది, జనాలకి కించపరచడం ఎక్కువ వద్ది. చీ అసలు నువ్వు తల్లివేనా అని శంకరాభరణం శంకర శాస్త్రి అన్నట్టు, చీ అసలు నువ్వు భార్యవేనా, చీ అసలు నువ్వు ఆడదానివేనా అని ఆడవాళ్ళకు వస్తే, అసలు నువ్వు మగాడవేనారా నీ పెళ్ళ ఎవరితో వెళ్ళినా సరే నువ్వు పట్టించుకోవు. ఏంటంటే ఆడి బాధ ఆడికి తెలుసు, అది వదిలేసి వెళ్ళిపోతే పిల్లల్ని ఎవడు చూసుకుంటాడు. ఇట్లా రకరకాల పర్సనల్ లైఫ్ పరిస్థితుల్లో, ఇంకా చెప్పాలి అంటే ఎకనామీ ఎటు వెళ్తుందో తెలియదు, జాబ్ కన్సిస్టెన్సీ లేదు, ధనార్జన లేదు, తినడానికి ఉండడానికి ఇబ్బంది. సో ఇలాంటి పరిస్థితుల నడుమ మనిషి చాలా 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 ఇదివరకటి కన్నా కట్టుదిట్టడిగా రూల్స్ ని అప్లై చేసుకొని ఉండటం కన్నా బయటకు ఎక్కువ వస్తున్నాడు. నువ్వు అన్నట్టు జనాలతో అన్నెసెసరీగా దెప్పుళ్ళు పడుతున్నాడు. సో నీకు దీనికి సొల్యూషన్ కావాలా? అంటే అవన్నీ తట్టుకోగలగాలి. మన సక్సెస్ రావాలంటే చాలా లైక్ బాణాల్లాగా పడుతూ ఉంటాయి, బట్ దాన్ని భరించగలగాలి, సక్సెస్ అవ్వాలి. ఎలా? సో నేను ఇంప్లిమెంట్ చేసిందే చెప్తాను. నా లైఫ్ లో ఎప్పుడు ఇన్ని కోర్సులు చేశానని అనుకుంటారు కదా చాలా మంది. ఎవ్రీబడి థింగ్స్ లైక్ అసలు ఈ అమ్మాయి కన్సిస్టెన్సీ లేదు, ఇన్ని కోర్సులు చేసింది, ఒక కెరియర్ సరిగ్గా చేయదు ఎప్పుడు అని చెప్పి. అదంతా చేసిన దానికి రీజన్ 2025, 2026 తర్వాత నా సక్సెస్ ఏంటో చూస్తారు జనాలు. ఇప్పుడు వరకు నువ్వు చూసుకుంటే నేను ఒక జనరేటివ్ ఏ అనుకో, అది చిన్నప్పుడే మనం యాప్లన్నీ డౌన్లోడ్ చేసేసి కుండలి సాధనలో ఫ్యూచర్ లో రాబోయే కాలానికి కాబోయే
ఒక అప్డేటెడ్ జనరేటివ్ ఏ హ్యూమన్ లాగా తయారైపోయాను 20 ఏళ్ల క్రితమే. ఎన్ని దెబ్బలు తగిలిన లైఫ్ లో దెబ్బ తగిలిన ప్రతిసారి ఒక కోర్స్ చేసేదాన్ని. ద బిగ్గెస్ట్ హిట్ వాజ్ 2017. అసలు ఇంకా ఆ రోజు అయితే ఇక నేను ఒక 1.5-2 years చనిపోవాలి. నేను 1.5-2 years ఎప్పుడు మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు మనుషులే కాదు లైఫే ఇస్తుంది. ఇది రాసుకో. అది ఎందుకు ఇందాక నేను చూపించిన కోణంలో లాగా కర్మ ద్వారా వస్తుంది, పూర్వజన్మ కర్మ ద్వారా వస్తుంది. మన తల్లిదండ్రుల పితృదేవతల పెయిన్ కూడా యాన్సెస్ట్రల్ కర్సెస్ అంటాము, మనకి ఫాలో అప్ అవుతుంది. కర్స్ అంటే డజంట్ మీన్ వాళ్ళు ఏదో మనల్ని ఇబ్బంది పెట్టారు, వాళ్ళకేదో పూజలు చేయకపోతే కాదు, వాళ్ళు జనరేషనల్ పెయిన్ అంటారు. సో ఇది నువ్వు చేయండి, ఎందుకు నువ్వు బాధపడుతున్నావు అంటే పితృకర్మ. నేను అందుకే ఎప్పుడైనా సరే పితృకర్మలు చేయాలి అంటే సంక్రాంతి వచ్చినప్పుడు, కుదిరినప్పుడు, మహన్యాస అమావాస్య ఇప్పుడు పితృకర్మలు చేసుకున్నాం అనుకో, పెయిన్ అండ్ యాగ్ని నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారు. దే ఆర్ ఆర్ ఫస్ట్ డివైన్ ఎంటిటీస్ అన్నమాట. అక్కడి నుంచి వస్తుంది. అండ్ నీ తల్లిదండ్రుల ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయనప్పుడు వాళ్ళతో నీకు గొడవలు అవడమో, వాళ్ళు చెప్పినట్టు నీ లైఫ్ లేదని వాళ్ళు బాధపడటం, ఇక్కడి నుంచి నీకు ఆ ఎక్స్పెక్టేషన్స్, దెప్పుడు, చిరాకు ఇవన్నీ వస్తాయి. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ ద లెవెల్ అప్ అన్నమాట ఇది. అస్సలు నీ ఫ్రెండ్స్, నీ శ్రేయోభిలాషులు, నీ కొలీగ్స్, నీ శత్రువులు, భూప్రపంచంలో నువ్వు వెతుకుతుంటే వాడెవడో నీకు తెలియకుండా ఉన్నా సరే వాడికి అసూయ కలిగి వాడి నిన్ను కిందకు లాగేయాలని రకరకాల ప్రలాభాలు జనాల్లో క్రియేట్ చేసి వాడికి అసూయ, అదే నువ్వు ముందుకు వెళ్ళిపోతున్నావు, అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు వాడు తట్టుకోలేడు అనమాట. వాడికి నీకు రిలేషన్ కూడా ఉండదు. నిజమే. సో అలాంటి వాళ్ళ దెప్పుళ్ళ నుంచి నువ్వు కాపాడుకోవడానికి చేయగలిగిన సీక్రెట్ టెక్నిక్ ఏంటంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరాదా, ఇది అందరూ చెప్పేదే, నేను ఇంకా యూనిఫైడ్ అండ్ వెరిఫైడ్ అండ్ క్లియర్ వర్షన్ లో చెప్తున్నా. డబ్బు, సత్తా, ఇంకా చెప్పాలి అంటే హెల్త్. ఎప్పుడైనా సరే నీ నుంచి ఎవడైనా దొంగిలించుకొని వెళ్ళిపోవచ్చు. అంటే హెల్త్ కెన్ ఆల్సో బి ప్రాబ్లమాటిక్ గా నీకు కాజ్ చేయొచ్చు, నిన్ను పడవటం, కాలు ఎరక్కొట్టడం. సో ఎనీబడి కెన్ కాజ్ హార్మ్, ఆర్ నీ దగ్గర నుంచి తీసుకెళ్ళిపోవచ్చు. నీకు ఎవడన్నా మందు పెట్టడానికి హెల్ప్ పోతుంది. ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ దట్ పీపుల్ కెన్ స్క్రూ యువర్ హ్యాపీనెస్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్. ఓన్లీ థింగ్ నీ దగ్గర నుంచి తీసుకెళ్ళండి, ఎవడు ఎన్నిది ఎప్పుడు మాట్లాడినా, లైఫ్ ఎంత నిన్ను కొట్టినా, నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, టార్చర్ పెట్టినా, రీబౌండ్ అవ్వగలిగే ఎబిలిటీ నీకు నువ్వే ఇచ్చుకోవాలా. ఆ శక్తి నీ లోపల నుంచి నువ్వు తెచ్చుకొని నీ విలువ పెంచుకునేది చదువు మాత్రమే. రైట్. ఇన్ని యాంగిల్స్ నేను తిప్పగలిగానంటే ఒక లా, ఒక ఫ్యాషన్ డిజైనింగ్, ఒక ఇమేజ్ కన్సల్టింగ్, ఒక కటింగ్ టెక్నాలజీ, ఒక ఎంఏ యోగా, ఒక బీసీఏ, ఒక ఎంఎస్సి కంప్యూటర్స్, అండ్ ఫైనలీ బీయింగ్ అ సోషల్ యాక్టివిస్ట్ ఫ్రమ్ అ జూమ్ లెవెల్. ఇందులో టీ ఉంది కానీ అందులో మరక ఉంది, ఒక చుక్కే ఉంది. మీరందరూ ఇదే చూస్తారు. ఏమన్నంటే 3D అంటున్నారు, ఇది 3Dగా, నేను 5D చూస్తున్నా. ఐఎమ్ లుకింగ్ ఇన్ టు ద డెప్త్ అండ్ హైట్ ఆఫ్ ఇట్. అర్థమైందా? సో ఇది, ఈ విలువ నీలో నువ్వు పెంచుకోగలిగితే, డిమెన్షనల్ రియాలిటీని నువ్వు కనుక నీలో నువ్వు క్రియేట్ చేసుకోగలిగితే, వాడు నేను ఇటు అటాక్ చేస్తున్నాడా, నేను ఇటు తిప్పుతా, ఇప్పుడు అటాక్ చేయరా దీన్ని అంటే ఈ బొక్కలోంచి వెళ్ళిపోద్దాడు. దీని మీద ఎలా అటాక్ చేయాలో కూడా ఆడు తెలియదు. అసలు నేను పట్టుకునేది దీన్ని అయితే, నువ్వు నన్ను ఇదంతా పగల కొట్టేస్తే స్టిల్ హోల్డ్ ఇట్. సో ఎవరేమన్నా సరే నీ విలువ నువ్వు పెంచుకోగలిగితే, నీ ఎబిలిటీ నువ్వు పెంచుకోగలిగితే, నీ జ్ఞానార్జన నువ్వు పెంచుకోగలిగితే, జ్ఞానం నుంచి విజ్డమ్ నీకు రాగలిగితే, ఆ విజ్డమ్ వల్ల నీకు కొంత యుక్తి, ముక్తి, గురువుల నుంచి ధనార్జన కన్నా విలువైంది ఏంటంటే రాదా, జ్ఞానార్జన. ఖచ్చితంగా. ఎప్పుడైతే నీ మీద నువ్వు పని చేసి నీ మీద నువ్వు వర్క్ చేస్తావో, ఇప్పుడు 1 లక్ష రూపాయలు సంపాదించగలనేమో నేను, ఒక్క సంవత్సరం ఆగు 100 లక్షల కోట్లు సంపాదించగలను. బికాస్ ఐ ఇంక్రీస్డ్ ఎబిలిటీ ఆన్ మీ. నెవర్ వర్క్ ఆన్ అఫెండింగ్ ఆర్ డిఫెండింగ్ పీపుల్. వాళ్ళు నన్ను ఇలా అన్నారు కదా, నేను వాళ్ళని మంచి అని చూపించుకోవాలి, వీళ్ళు నన్ను ఇలా అన్నారు కదా, నేను అలా కాదు అని చూపించుకోవాలి. నేను ట్రై చేశాను అట్లా, బట్ యూ విల్ బి లూజ్ ఇన్ దట్ గేమ్. ఎప్పుడైతే నా స్ట్రెంత్ నేను పెంచుకుంటానో, ఎప్పుడైతే నీ ఎబిలిటీకి విలువ కట్టలేని స్టేజ్కి నువ్వు వెళ్తావో, అసలు ఎవడు నేను టచ్ చేయలేడు ముందు, అసలు ఎవడికి నువ్వు దొరకవు. వాడు నిన్ను దొరకపట్టుకొని నిన్ను ఏదైనా ఇబ్బంది పెట్టాలన్నా, ఇప్పుడు నేను ఎవరన్నా తిట్టారు అనుకో, ఇప్పుడు ఏం మాట్లాడినా సరే నేను బస్తీ మీద సవాల్, ప్లీజ్ ఇంకొంచెం తిట్టండి, ఇంకా బాగా తిట్టండి, ఇంకా నెగటివ్ గా తిట్టండి, ఇంకా భయంకరంగా తిట్టండి అంట. ఎందుకంటే వాళ్ళు తిట్టే ప్రతి తిట్టు, వాళ్ళు పెట్టే ప్రతి కామెంటు, వాళ్ళు చూపించే ప్రతి నరకాన్ని చిన్న ప్రోగ్రామ్ రాశా.
నన్ను ఎవరైతే నాన్ పాజిటివ్ గా మాట్లాడతారో వాళ్ళ పుణ్యకర్మలన్నీ నాకు వచ్చేస్తాయి. మరి నా స్ట్రెంత్ పెరగట్లేదు. నువ్వు చూసావా లాస్ట్ వీడియోస్ నుంచి ఇప్పటికి? అవును. అవునా కదా? Yes, ఖచ్చితంగా. సరదాగా చిన్న ప్రోగ్రామింగ్ రాశాను. నేను చేసే సాధనలో నా ఆరా ప్రొటెక్షన్ లో ఎవరైతే నన్ను తిట్లు తిడతారో వాళ్ళకు ఉండే పాజిటివ్ కర్మలన్నీ చిత్రగుప్తుడు చిత్తాబద్దులు అంటే కొంచెం కొంచెం నాకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఇంకా తిట్టండి, నన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టాలి, ఇంకా నన్ను నీచంగా మాట్లాడాలంటే ప్లీజ్ ఇంకా కొత్త కొత్త, ఎందుకంటే ఎవరైనా ఎప్పుడైనా వాళ్ళు నీచంగా ఎందుకు మాట్లాడతారో తెలుసా రాదా? మన బ్రోకెన్ పీసెస్ ఎప్పుడైతే మనం వర్స్ట్ టైం ఉంటుందో ఆ టైంని తీసుకొని మాట్లాడగలరు. ఎందుకంటే మనం అక్కడే వీక్ అవుతాం. సో ఆ వీక్నెస్ గురించి మాట్లాడగలడు మనిషి. ఆ వీక్నెస్ అనేది బ్రోకెన్ పీసెస్. ఆ బ్రోకెన్ పీసెస్ ని వాడు మాట్లాడినప్పుడు నీకు తగిలి నొప్పెడుతుంది ఎప్పుడు నువ్వు హీల్ అవ్వనప్పుడు. సో నువ్వు హీల్ అయిపోయి నీ విలువ పెంచుకొని అసలు వాడు అనే స్టేజ్ కన్నా ఇప్పుడు నాకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఏదో ఇష్యూ జరిగింది. ఇప్పుడు నన్ను అన్నమను, నేను ఆడికి అఫెండ్ చేయను, తిరిగి సమాధానం చెప్పను, అసలు మాట్లాడను, వాడి వంక కూడా చూడను. ఐ జస్ట్ ఇగ్నోర్. వాట్ స్పీక్స్ మై సక్సెస్. వాట్ స్పీక్స్, నేను సక్సెస్ అంటే డబ్బులు ఇంకోటి కాదు రాదా. అంతే కదా. నేను సుఖంగా ఉంటాను చూసావా, ఈ కాఫీ తాగుతా, నీతో కబుర్లు చెప్తా, చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ లో ఏం జరిగినా సరే నా సుఖం సంతోషం ఎవడు పీకలేడు. రాసుకో ఇది, అది సక్సెస్ అంటే. నీతో నువ్వు సుఖంగా ఉండడం సక్సెస్. అబ్బా ఆ స్టేజ్ నువ్వు చేరావనుకో, ఎవ్వరు ఏమన్నా ఏం మాట్లాడినా అస్సలు ఫరక్ పడదు, సుఖంగా ఉండదు, సమ్మగా ఉండదు. కావాలంటే ట్రైనింగ్, ఐ ఆల్రెడీ డూయింగ్ దిస్ ఇన్ మై కోర్స్. సో నిజంగా చాలా కరెక్ట్ గా చెప్పావు. అలా అనేవాళ్లే చాలా మంది ఉంటారు. నువ్వు అన్నట్టు ఏంటంటే తెలియని పర్సన్స్ కూడా అనడం స్టార్ట్ చేస్తారు. సో అవన్నీ పట్టించుకోవద్దండి. మీకు ఇలాంటి పట్టించుకోకుండా ఉండటం అంత ఈజీ కాదు, బై ద వే. చాలా ఈజీగా. అదే అందుకే ఇలాంటి వాళ్ళని కన్సల్ట్ అవుతే అలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.